హాయ్ అండి అందరికీ. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బిర్యానీ అన్నమాట. బిగినర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. దానికి ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి జీలకర్ర, దాల్చిన చెక్క, జాజి పువ్వు, ఇలాచి, నెక్స్ట్ లవంగాలు అండ్ వెల్లుల్లి, నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ మొత్తం ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. అది మనకి పేస్ట్లా కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసుకొని చెప్పేసి ఇలా పేస్ట్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్ మీద ఉల్లిపాయలు, ఉప్పు, కారం అనేది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్. ఈ పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అనేది కర్డ్ వేసేసుకోవాలి, మంచిగా కలిపేసుకోవాలండి. అండ్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని మంచిగా ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా మనం దాన్ని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని దీన్ని మనము అట్లీస్ట్ 1 hour మ్యాగ్నేట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఓవర్ నైట్ అయితే ఇంకా టేస్టీగా వస్తుందండి. మనము 1 hour డీప్ ఫ్రిడ్జ్లోనే మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ నేను ఈ గ్లాస్లో 1 glass ఆఫ్ రైస్ తీసుకుంటున్నానండి. రైస్ తీసుకొని దీన్ని బాగా కడిగేసేసి వాటర్ పెట్టేసి నానబెట్టేసేయాలి ఒక 1 hour పక్కన పెట్టేసి. దాని తర్వాత కడాయిలో కొద్ది నూనె వేసుకొని ఆనియన్స్ అన్నీ మనం బ్రౌనిష్ కలర్గా వేయించుకోవాలండి. బ్రౌనిష్ కలర్గా వేయించుకుంటే దాన్నే బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా. అవన్నీ మనకు బిర్యానీకి చాలా టేస్ట్ని తీసుకొస్తాయి. అవన్నీ వేయించుకున్నాక ఇంకొద్దిగా ఆయిల్లో కొద్దిగా గీ వేసుకోవాలండి. గీ వేసేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, అది కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం 1 hour పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్నాక ఒకసారి మళ్ళీ తీసేసి మొత్తం మధ్యలో చెక్ చేస్తూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. మొత్తం బాగా దాని వాటర్ అంతా బయటికి బాగా వచ్చేస్తుంది కదా. ఈ లోపల మనము ఇంకొక బాణీలో వేడి నీళ్ళు, దాంట్లోనే షాజీరా, జాజి పువ్వు వేసేసుకొని రైస్ కూడా 75% ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. 75% ఉడికిన తర్వాత దాన్ని మనం వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ చూసుకోవాలండి ఎంత బాగా ఉడికిందో. అది బాగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో మనము బ్రౌన్ ఆనియన్స్ 1 step వేసేసుకున్నాక రైస్ని ఈవెన్గా పరిచేసుకోవాలండి. ఈవెన్గా పరిచేసుకున్నాక దాని మీద మనం ఇంకా మిగతా బ్రౌన్ ఆనియన్స్ అన్నీ పైన వేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాక దాని మీద ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక దాని మీద మనకి కావాలి అనుకుంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు, లేదనంటే ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవచ్చు. అది మన ఆప్షనల్ అండి. అది వేసేసుకున్నాక ఇప్పుడు నాకు లిడ్ మీద ఏంటంటే హోల్ ఉంది కాబట్టి దాని మీద నేను గిన్నె పెట్టుకున్నాను. దాని తర్వాత ఏంటంటే అది మొత్తం కుక్ అయిపోయింది. రైస్ ఉడికిందో లేదో చూసేసుకున్నాను. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు ఉంచేసుకోవాలండి. అలానే మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes ఉంచుకోవాలి. దాని తర్వాత మళ్ళీ తీసేసి మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో దొరికేస్తుంది అనమాట బిర్యానీ. చాలా మైల్డ్ కారంతో ఉంటుందండి. చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి వీడియో మీకు నచ్చినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.